హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చందు టెక్ ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి పవన్ కళ్యాణ్ బర్త్డే బ్యాన్ రేటింగ్ అనమాట. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకొని మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి, లేదా మన వాట్సాప్ ఛానల్ ఇస్తాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి పాస్వర్డ్ అయితే ఉంటుంది అనమాట. ఆ పాస్వర్డ్ వచ్చేసి వీడియోలో ఉంటుంది. వీలైనంత వరకు వీడియోని చివరి వరకు అయితే చూడండి, మీకు అప్పుడే ఆ పాస్వర్డ్ అనేది తెలుస్తుంది. అండ్ ఇంత కష్టపడి నేను వీడియో చేస్తున్నాను కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను అనమాట. అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుండి అయితే ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అయినా లేదా కామెంట్ ఏం చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం మరి వీడియో. Please like, share and subscribe. ఫస్ట్ మీరైతే పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసి ఫస్ట్ మీరైతే బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుండి అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మీకైతే పాస్వర్డ్ అయితే ఉంటుంది అనమాట బ్యాక్గ్రౌండ్స్ అండ్ పిఎన్జీస్కి. అయితే మీరైతే ఒకసారి వీడియోని చివరి వరకు చూడండి, మీకైతే అప్పుడు పాస్వర్డ్ తెలుస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, డౌన్లోడ్స్లో ఈ పిఎన్జీని సెలెక్ట్ చేసుకొని జస్ట్ దీన్ని ఇలా జూమ్ చేసి, ఓకే, ఇలా జూమ్ చేసి ఇక్కడ పెట్టేసేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ హ్యాపీ బర్త్డే అని ఒకటి అయితే ఇస్తాను అనమాట, దాన్ని కూడా ఇలా జూమ్ చేసి ఇక్కడ పెట్టేసేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఇలా పెట్టేసి ఇక్కడ బ్లెండ్ మీద క్లిక్ చేసి మల్టిప్లై మీద క్లిక్ చేయండి. ఓకే, ఇలా పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి పవన్ కళ్యాణ్ గారి అయితే ఒక 3 పిఎన్జీస్ ఇస్తాను, వాటిని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఈ పిఎన్జీని సెలెక్ట్ చేసుకొని ఇలా మిడిల్లోకి తీసుకొచ్చి ఓకే ఇలా పెట్టేసి ఎరేజర్ మీద క్లిక్ చేసి ఓకే ఇలా ఇలా అయితే ఎరేజ్ చేసేయండి. ఓకే, ఇలా నీట్గా అయితే ఎరేజ్ చేసుకోండి. నేనైతే ఒకసారి ఎరేజ్ చేసి యాడ్ చేసి చూపిస్తాను, జస్ట్ ఇలా. ఓకే, ఇలా అయితే పెట్టుకోండి. అండ్ 3 పిక్స్ అయితే యాడ్ చేసి చూపిస్తా చూడండి. ఓకే, ఇలా అయితే నీట్గా ఎరేజ్ చేసుకోండి, నిదానంగా చేయండి ఎందుకంటే టైం పడుతుంది ఎరేజర్ కాబట్టి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఫస్ట్ మీరైతే మీరు బ్రష్ పిఎన్జీస్ అయితే ఇస్తారు అనమాట, వాటిని అయితే యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవి ఎలా క్రియేట్ చేయాలనేది నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఓకే, ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదా పైన కార్డ్స్లో కూడా లింక్ ఇస్తాను. ఇలా అయితే ఒక 6 ఫొటోస్ అయితే పెట్టుకొని నేను ఒకసారి ఫొటోస్ యాడ్ చేసి చూపిస్తాను. ఓకే, ఇలా నీట్గా మీ ఫ్రెండ్స్కి కూడా ఇక్కడైతే యాడ్ చేసుకోండి, బ్రష్ పిన్స్ ఇలా క్రియేట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ నేనైతే టెక్స్ట్ పేజ్ చేస్తాను అనమాట, ఆ టెక్స్ట్ పేజ్ని అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ మీరైతే మీ నేమ్స్ అయితే మీరు పెట్టుకోండి అనమాట. ఇక్కడ మీ ఫ్రెండ్స్ నేమ్స్ అయితే వాళ్ళ పిఎన్జీ ఫోటో దగ్గర మీరు వాళ్ళ నేమ్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ రీసెంట్లో ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్లో కలిసిన తర్వాత ఇది వచ్చేసి ఫస్ట్ హ్యాపీ బర్త్డే అని అయితే నేనైతే పిఎన్జీ ఇస్తాను, దాన్ని అయితే ఇలా పెట్టేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ కట్అవుట్ మీద క్లిక్ చేసి ఫోటో మీద ఓకే ఈ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ అని అయితే నేనైతే టెక్స్ట్ ఇస్తాను, దాన్ని యాడ్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ బార్డర్ మీద క్లిక్ చేసి అవుటర్ 0 ఇన్నర్ 2 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ టూల్స్లోకి వెళ్ళండి. టూల్స్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్మెంట్ మీద క్లిక్ చేసి కాంట్రాస్ట్ వచ్చేసి చూసుకోండి, మీకు ఎటు నచ్చితే అటు పెట్టేసుకోండి. క్లారిటీ కూడా చెక్ చేసుకోండి, 1-2 సార్లు ఇట్లా మీకు చెక్ చేసుకుంటే ఏది బాగుంది అనేది అర్థమవుతుంది. ఓకే, ఇలా అయితే చెక్ చేసుకోండి.
ఎక్కువ పెట్టుకోవద్దు, మా ప్లస్ కానీ మైనస్ కానీ 10 లోపే పెట్టండి. ఓకే, ఇలా ఈవెన్ మ్యాక్సిమం 10 లోపు పెట్టండి జరిగింది, లేకపోతే మరీ ఎక్కువ గామా గెయిన్ అయితే ఎక్కువ ఉంటుంది. అలా పెట్టేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు బ్యానర్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్ పెట్టా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని